ఓటెన్ టీవీకి స్వాగతం. డిసెంబర్ 26న విజయవాడ ప్రెస్ క్లబ్ గాంధీనగర్ విలేకరుల సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ భారతదేశంలో 16 రాష్ట్రాలలో ఉన్న ఒకటి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, సౌద్ అస్సాం కేతిక్ శాంతి, త్రిపుర కృషిక్ సంగ్రామ పరిషత్, ఆల్ ఇండియా క్రాంతికారి కిసాన్ సభ ఈ 4 రైతు సంఘాలు విలీనమై ఒకే సంఘంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ అనుబంధంగా డిసెంబర్ 19, 20 తేదీలలో పశ్చిమ బెంగాల్ బంగార్ పట్టణంలో జరిగిన జాతీయ సభలో నిర్ణయమై అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్గా ఆవిర్భవించింది. జనవరి 9, 2025న ఆల్ ఇండియా డిమాండ్ డే గాజరపాలని జాతీయ కమిటీ పిలుపు మేరకు రైతాంగ పంటలకు ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టబద్ధం చేయాలని, ఉపాధి హామీ కార్మికులకు 200 రూపాయల కల్పించాలని, ఎన్ఆర్ఈజీఏ ద్వారా రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని, 2006 అటవీ పరిరక్షణ చట్ట ప్రకారం పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని, పోలవరం ముంపు నిర్వాసితులకు వెంటనే R&R ప్యాకేజ్ ఇవ్వాలని, ఏలూరు జిల్లా వేలేరుపాడు కుక్కునూరు మండలాల పరిధిలో కుడి ఎడమ ప్రధాన కాలువలు మరమ్మతులు చేయాలని, వలస గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్లు, గ్రామాలను అభివృద్ధికి నిధులు కేటాయించాలని, జనవరి 9న విజయవాడలో సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ వందలాది మందితో ధర్నా చౌక్లో ధర్నా ఉంటుందని అన్నారు. జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర నాయకులు సిరికొండ రామారావు, గెడ్డల ముత్యాలరావు పాల్గొన్నారు.